నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే మూడో విడత రుణమాఫీ రాకముందే రుణమాఫీ కాలేదని ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని, వారి దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టారని, రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా జరగక ముందే ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, నిన్న రుణమాఫీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్, సొసైటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది. 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి 3 దఫాలుగా ఇప్పటికీ 18,500 కోట్ల రూపాయలు దాదాపు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,500 కోట్లు దాదాపు రుణమాఫీ చేయాల్సింది ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాల ఉద్దేశంతో, దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నారు. రుణమాఫీ 15వ తారీఖు నాడు ఉంటే మరి విధి విధానాలు పరిశీలించకుండానే 15వ తారీఖున డిక్లరేషన్ మేము 10వ నాడు ధర్నా చేస్తున్నామంటేనే దాని వెనుక దురుద్దేశం అర్థమవుతుంది. ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలను చూసుకున్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసుకున్నట్టయితే, వాళ్ళ లీడర్లను చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా ఈరోజే సంబంధిత అధికారుల నుంచి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు తెప్పించుకోవడం జరిగింది. ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమ్గల్ మండల జెడ్పీటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చేతులు ఊపుతున్నాడు. ఆయన కుటుంబానికి కలిసి దాదాపు 1,63,392 రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఆయన ఒక్కరే కాక ఇదే విధంగా అక్కడ పటాని లక్ష్మీ లింబాద్రి, పూర్ణానందం, బొద్రే నరసయ్య, పతాని నరసయ్య, శివసరి నరసయ్య అంటే కొంతమంది వివరాలు తెప్పించుకున్నాం. వీళ్ళందరికీ రుణమాఫీ రాలేని చేతులు ఊపుతున్నారు. వాళ్ళ మనస్సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో. మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా గతంలో బడాబాబులకు డబ్బులు వచ్చినట్టు కాకుండా కేవలం రైతులకు, పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాలనే ఉద్దేశంతో ఒక రేషన్ కార్డుకి లింక్ పెట్టింది. రేషన్ కార్డు వాళ్ళందరికీ మాఫీ చేసింది. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి మాఫీ చేయడం కాదు, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ మాఫీ చేస్తే కుటుంబానికి 2 లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్డుతో లింక్ పెట్టింది. అయినప్పటికీ రాని వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు. ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పేసి వెంటనే వాళ్ళ నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఈ 12,000 కోట్లన్నీ కూడా ఈ రోజు బ్యాంకులో జమగట్టిన విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించారు. వారు అధికారంలో వారు మంత్రి పదవిని చూసిండ్రు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.